మీరు అడగండి, సూటిగా అడగండి, సూటిగా చెప్తాను. అదే చూసారా ఆయన బాగా ప్రస్తుతానికి అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయం ఆలోచన అయితే నాకు ఎప్పుడూ రాలేదు. ఎందుకో రాలేదు అంటే రాజకీయాలకి నేను మిమ్మల్ని ఇంకొకటి రివర్స్లో నేను ప్రశ్న అడిగితే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా చేసి వచ్చారా ఫోర్ మీరాలంటూ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇది దారే కాదు. నేను డైరెక్ట్గా మన ముఖ్యమంత్రి గారితో అసోసియేట్ అయిపోయి ఆయన అంకల్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగితే ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు ఆయన సలాం చేసేస్తే అయిపోతుంది పని. ఏదో టైంలో ఎక్కడో ఆయన మనసు కలిగి అదే ఇంకో దగ్గర టికెట్ ఇస్తే ఈడబడి ఉంటాడు లేదని అనుకుంటాం కదా. టికెట్ తెచ్చుకోవడానికి 1,00,000 దారులు ఈ దారి బట్టే కాదు. సో ఆ దారి నాకేమో అది ఆలోచన కూడా లేదు. ఎందుకో నాకు ఈ రాజకీయాల్లోకి వెళ్ళాలి, మళ్ళీ నేను మంత్రిని అవ్వాలి అనే ఆలోచన రావట్లేదు ఇప్పటికీ కూడా. మరి భవిష్యత్తులో మీరు ఏమైనా అందులో పట్టుబట్టి నన్ను ఎక్కడో పెద్దపేటలో కూర్చోబెట్టి నేనేం చేయలేను తప్ప. అంటే మీరు వాడిన పదం తేడా ఉందండి. మీరు చేసే కార్యక్రమం సమాజ సేవ, కానీ మీరు ప్రజాసేవ అన్నారు. అది రాజకీయాలకు ఇండికేషన్ అండి. అది కరెక్ట్ తప్పైంది. మీరు ఆ పదం ఎక్కడ వాడకూడదండి. సమాజ సేవ అయితే విద్యాభివృద్ధి. యువర్ రైట్. అది ఆ పదం తప్పుపడింది.